సిద్దిపేట మున్సిపాలిటీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. 34 వార్డులకు గాను 22 వార్డుల్లో టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ 2 స్థానాల్లో, బీజేపీ 2 స్థానాల్లో గెలిచాయి. ఇండిపెండెంట్లు 7 స్థానాల్లో విజయం సాధించారు. ఈ కౌంటింగ్ సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రంగాచారి సిద్దిపేట నుంచి అందిస్తారు. చారి, చెప్పండి, కౌంటింగ్ సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కొద్దిసేపటి క్రితమే మెదక్ జిల్లా సిద్దిపేటకు సంబంధించిన మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిందని చెప్పవచ్చు. కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఉన్న మెజారిటీని బట్టి టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో మున్సిపల్పై తమ టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసిందని చెప్పవచ్చు. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు మొత్తం 34 స్థానాలకు గాను టీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన మెజారిటీతో 22 స్థానాన్ని కైవసం చేసుకోగా, మిగతా చోట్ల సుమారు 7 చోట్ల టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులైనటువంటి రెబల్ అభ్యర్థులు, టీఆర్ఎస్ నుంచి టికెట్ దక్కకుండా పోటీ చేసినటువంటి రెబల్ అభ్యర్థులుగా బరిలో నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు 7 స్థానాల్లో కైవసం చేసుకోగా, 2 స్థానాల్లో అంటే 36 ఈ వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. 30వ వార్డులో సాకి బాలలక్ష్మి, 6వ వార్డులో సాకి బాలలక్ష్మి గెలుపొందగా, 30వ వార్డులో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వజీర్ అనే అభ్యర్థి గెలుపొందడం జరిగింది. అట్లాగే భారతీయ జనతా పార్టీ కూడా 2 స్థానాన్ని కైవసం చేసుకున్నది. ఇక్కడ 14వ వార్డులో దూది శ్రీకాంత్ రెడ్డి అనే ఒక బీజేపీ అభ్యర్థి గెలుపొందగా, 17వ వార్డులో బాసంగారి వెంకట్ అని బీజేపీ అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థులపై గెలుపొందడం జరిగింది. ఒక స్థానంలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి విజయం సాధించారు. అది 33వ వార్డులో అబ్దుల్ మొహీద్ అనేటువంటి ఒక అభ్యర్థి 33వ వార్డులో గెలుపొందడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడ్డాయి. ఇందుకు సంబంధించిన అఫీషియల్గా కూడా అధికారులు వెలువరించడం కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే గెలుపొందిన అభ్యర్థులకు ఏదైతే సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందో అప్పటికే అందజేయడం జరిగింది. మరోవైపు పట్టణంలో పెద్ద ఎత్తున ఆనందోత్సాహాలతో గెలుపొందిన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద ఎత్తున పండగ సంబరాలు జరుపుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. గెలుపొందిన అభ్యర్థులంతా ఈ కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వెళ్ళిపోయి సంబరాలు జరుపుకుంటున్నారు. ఓడిపోయిన అభ్యర్థులు కొంత నిరాశకు గురై వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఓడిపోయిన వాళ్లలో ప్రధానంగా ముఖ్యులుగా చెప్పుకోవాల్సిందంటే, గతంలో సిద్దిపేట మున్సిపల్ వైస్ చైర్మన్గా పనిచేసినటువంటి పూజల వెంకటేశ్వరరావు చిన్న ఏదైతే ఉందో అది 30వ వార్డు నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన ఓడిపోవడం జరిగింది. ఈ స్థానంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వజీర్ అనే ఒక అభ్యర్థి గెలుపొందడం జరిగింది. మొత్తం మీద జరిగినటువంటి ఈ ఎన్నికల ఫలితాలు కొంత టీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయి ఆధిక్యాన్ని కొనసాగించినప్పటికీ కూడా స్వతంత్ర అభ్యర్థులు కొన్ని ప్రాంతాల్లో గెలుపొందడం ఆ పార్టీకి కొంత ఇబ్బంది కలిగించే అంశంగా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే అన్ని స్థానాల్ని గెలుపొందడం కోసం టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులు అటు మంత్రి హరీష్ రావు పెద్ద ఎత్తున ప్రయత్నాలు కొనసాగించారు. అయితే కొంత టికెట్ల విషయంలో వచ్చినటువంటి గందరగోళము, ఆ విషయాల నేపథ్యంలో టీఆర్ఎస్ ఏదైతే బలమైన అభ్యర్థులు కొన్ని స్థానాల్లో టికెట్ ఇవ్వలేనటువంటి ఒక అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆ 7 స్థానాల్లో ఏవైతే స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారో ఆ స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రెబల్ అభ్యర్థులు బరిలో నిలిచి పోరాటం జరిగింది. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఆ రెబల్ అభ్యర్థులు తిరిగి టీఆర్ఎస్ పార్టీలో చేరితే వీళ్ళ బలం మరింత పెరిగి 29కి చేరే అవకాశం కనిపిస్తున్నది. మిగతా పార్టీలకు సంబంధించి 6 అభ్యర్థులు ఉన్నట్టుగా మనకు కౌన్సిల్లో ఉండేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఈరోజు ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ దాదాపు గంటన్నర ప్రాంతంలో పూర్తి స్థాయిలో ముగిసిందని చెప్పవచ్చు. కొన్ని వార్డుల్లో ముఖ్యంగా ఉత్కంఠభరితమైనటువంటి పోటీ నెలకొన్నది. ముఖ్యంగా 2వ వార్డులో కొర్తివాడ లలిత కేవలం 33 ఓట్ల మెజారిటీతో గెలపడం జరిగింది టీఆర్ఎస్ అభ్యర్థి. మిగతా ఆ ప్రాంతంలో కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు గట్టి పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మిగతా చోట్ల కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు, అలాగే కొన్ని చోట్ల పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పెద్ద ఎత్తున పోటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పార్టీ శ్రేణుల్లో మాత్రం ఒక రకమైన ఉత్సాహం నెలకొన్నది. ముందు నుంచి టీఆర్ఎస్ ఏదైతే సిద్దిపేట మున్సిపాలిటీ మీద టీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని చెప్పుకుంటుందో అదే జరిగినట్లుగా తెలుస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చారి.